ఏపీలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారని, విశాఖ పరిసర ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ నిర్వహించే ఉత్సవాల తేదీల్ని ప్రకటిస్తామన్నారు. అటు ఋషికొండ భవనాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పరావస్తు పద్యపీఠం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ చెన్నై సూరి పేరిట సత్కారం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధి గురించి వివరాలు వెల్లడించారు. కేవలం విడివిడిగా కాకుండా ఒక సర్క్యూట్గా విశాఖపట్నం వచ్చేటువంటి వారు ఇక్కడ ఋషికొండ బీచ్ని సందర్శించడంతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్ అది, దాంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, అడ్వెంచర్ టూరిజంని, అదేవిధంగా వెల్నెస్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక మంచి సర్క్యూట్గా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పట్టాలెక్కుతాయి. త్వరలోనే ఈ కొత్త పాలసీ కూడా తీసుకొచ్చాం కనుక టూరిజంకి 24-29కి ఆ పాలసీ ద్వారా ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజం కూడా ఇవ్వడం జరిగింది కనుక ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఈ పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో పర్యాటక రంగం ఈ రాష్ట్రంలో, దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి అద్భుతమైన రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని మూలలా కూడా ఈ బీచ్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఇతరతర ఉత్సవాలు కానీ నిర్వహించాలనేటువంటి క్యాలెండర్ తయారు చేసుకున్నాం. డేట్లు 1-2 రోజుల్లో